వీర్ మన భారత క్రికెట్ జట్టుకి కెప్టెన్ ప్రధాన కోచ్ అయిన అది కోచ్ కెప్టెన్ కాదు సారీ. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ కూడా ఆంగ్లేయుని కూడా చంపేస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చినాయట. భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్కు బెదిరింపు లేఖలు వచ్చాయి. ఐ కిల్ యూ అంటూ గంభీర్ ఈమెయిల్కు ఐసిస్ కాశ్మీర్ పేరిట 2 బెదిరింపు లేఖలు పంపారు. ఉగ్రవాదులు పహల్గామ్లో పర్యాటకులపై దాడి చేసిన రోజే గంభీర్కు బెదిరింపు రావడం కలకల రేపింది. దాంతో స్థానిక రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో గంభీర్ ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే అధికారికంగా కేసులు నమోదు కాకుండా ఈమెయిల్ మూలాన్ని పంపిన వారిని గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా బీజేపీ ఎంపీ అయిన గంభీర్కు 2022లోనూ ఇలాంటి బెదిరింపే వచ్చింది. దాంతో అతడి కుటుంబానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. సో గంభీర్ నిజంగానే దేశభక్తుడు, ముందు నుంచి అగ్రెసివ్గా ఉంటాడు. ఆయన ఆటలో కూడా పాకిస్తాన్ తోటి మ్యాచ్ లేనప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా కనబడేటోడు, జాతీయ భావం ఎక్కువనే. అండ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ కూడా కావడంతో ఇప్పుడు భారత ప్రధాన జట్టుకు కోచ్గా కూడా ఉన్నాడు. క్రికెట్లో కూడా వార్ నడుస్తూ ఉంది. ఈ ఐపీఎల్ పిఎస్ఎల్ అనుకుంటా. సో ఎప్పటి నుంచో రైవాలరీ ఉంటూనే ఉంటుంది. మరి గంభీర్ కూడా బెదిరింపు మెయిల్స్ రావడం అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.